ఏపీ ఐపీఎస్ అధికారి సిద్ధార్థ్ కౌశల్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆయన ఐపీఎస్ పదవికి రాజీనామా చేశారు. దానికి సంబంధించిన ఒక బిగ్గెస్ట్ బ్రేకింగ్ న్యూస్ ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. సిద్ధార్థ్ కౌశల్ 2012 ఐపీఎస్ బ్యాచ్ కి సంబంధించినటువంటి సిద్ధార్థ్ కౌశల్ 2012 తర్వాత అటు ఆంధ్రప్రదేశ్ క్యాడర్ కి ఆయన మొదటిసారిగా ఐపీఎస్ గా వచ్చారు. ఆంధ్రప్రదేశ్ కి వచ్చిన తర్వాత ప్రకాశం, కృష్ణా, కర్నూలు, కడప జిల్లాలకి ఎస్పీగా విధులు వర్తించారు. వైసీపీ హయాంలో చాలా పెద్ద ఎత్తున ఆయన సేవల్ని అప్పటి ప్రభుత్వం వినియోగించుకుంది. ఒక రకంగా వైసీపీకి చాలా ఫేవర్గా ఉన్నారన్నటువంటి ఒక ఆరోపణలు కూడా సిద్ధార్థ్ కౌశల్ ఎదుర్కొన్నారు. అయితే ప్రస్తుతానికి ఆయన రాజీనామా చేస్తున్నట్టుగా ప్రకటించారు. వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా చేస్తున్నానని చెప్పి సిద్ధార్థ్ ప్రకటించారు. కానీ రాజీనామాకి ఎటువంటి వేధింపులు కారణం కాదని కూడా ఆ రాజీనామాలో మెన్షన్ చేశారు. ఆయన రాబోయే రోజుల్లో సమాజానికి కొత్త మార్గంలో సేవలు అందిస్తాను. మరి ఆ ఈ మార్గం ఏంటి? డెఫినెట్గా ఒక పబ్లిక్ సర్వీస్ నుంచి ఆయన బట్టికి వచ్చారంటే డెఫినెట్గా అదే మార్గంలో నుంచి ఒక ప్రజాప్రతినిధిగా ఆయన వచ్చే అవకాశం కూడా లేకపోలేదు.